మహదేవపురం తిరణాల కందుకూరు దగ్గర ఆగస్టు 2వ తారీఖు డే 2 తిరణాలన్నమాట. వీడియో చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకుమార్ ట్రైల్స్. ఈరోజు మనం మొత్తం వచ్చేసరికి మహదేవపురం తిరణాల ఫుల్ వీలాగ్ అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ నుంచి మహదేవపురం ఆగస్టు 2వ తారీఖు వచ్చేసరికి పగల తిరణాలు చేస్తారు కాబట్టి అమ్మవారి చుట్టూ ఇట్లాంటి గూడ్స్ కూడా తిప్పుతారనమాట. జాతర సూపర్గా చేస్తారు, సంవత్సరం మార్చి సంవత్సరం అనమాట. సో మనం ఇంకా ఆగస్టు 2వ తారీఖు పగల తిరణాలు జరిగింది కాబట్టి మనమైతే ఇంకా మహదేవపురంలో ఎంట్రన్స్ అయ్యాం. ఈ యొక్క మహదేవపురంలో వచ్చేసరికి స్టార్టింగ్లో ట్యాంక్ పక్కన ఒక ప్రభ, ఆ ఎదురులో ఇంకొక పొలుకూరు లైన్లో వచ్చేసరికి ఇంకో ప్రభ, 2 కడతారనమాట. సంవత్సరం మార్చి సంవత్సరం. ఇప్పుడు 2026లో తిరణాలు జరిగింది కాబట్టి మళ్ళీ 2028లో తిరణాలు ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా చేస్తారు అమ్మవారి తిరణాల. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు పగల తిరణాలు అయితే చూసుండ్రు. కందుకూరు దగ్గర ఇలాంటి పగల తిరణాలు జరుగుతాయి అనమాట. శనివారం నైట్కి వచ్చేసరికి ప్రభలు ఉంటాయి. అదేవిధంగా పగలు కూడా చేస్తారు చాలా అద్భుతంగా అంకమ్మ తల్లి తిరణాల. ఈ యొక్క మహదేవపురంలో వచ్చేసరికి కూడా బొమ్మలు అదేవిధంగా చాలా అద్భుతంగా పెట్టారు. మహదేవపురం గుడి పక్కన వచ్చేసరికి వాటర్ కూడా మనకి సప్లై చేశారనమాట, మంచినీళ్ళు తాగే వాళ్ళకు కూడా. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మహదేవపురంలో వచ్చేసరికి 5 టీడీపీ ప్రభలు కట్టారు. ఒక కోలాటం కూడా చాలా అద్భుతంగా చేశారనమాట. మళ్ళీ సంవత్సరం మార్చి సంవత్సరం అంటే ఇప్పుడు 2026లో తిరణాలు జరిగింది కాబట్టి మళ్ళీ 2028లో ఉంటుంది అనమాట. జనాలు చూడండి ఫ్రెండ్స్, అసలు మామూలుగా రాలేదు. కందుకూరు దగ్గర తిరణాలంటే కూడా జాతర సూపర్గా చేస్తారు కాబట్టి జనాలు కూడా కితకితలాడతారు. అదేవిధంగా ఏంటంటే కాంపిటీషన్ ప్రభన్నా కూడా ఇంకా జనాలు పెరుగుతారనమాట. ఎందుకంటే అంటే 2 పార్టీలు చూస్తారు కాబట్టి ఈ యొక్క ఊర్లో ఏంటంటే టీడీపీ ప్రభలు మాత్రమే కడతారు. ఎందుకో మనకైతే తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మామూలుగా అయితే గుడి ఎదురు కట్టిన ప్రభలు వచ్చేసరికి ఆపోజిట్ ప్రభలు కట్టారు కదా, అక్కడైతే ప్రాబ్లం లేదు. ఇక్కడ పగల తిరణాలు వచ్చేసరికి గుడి వెనక కట్టిన ప్రభలకైతే ఎండ కళ్ళలో పడింది ఫ్రెండ్స్. బాగా ఇబ్బంది పడ్డారు జనాలు అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జనాలు కూడా కితకితలాడారు అనమాట. గుడి వెనక కట్టిన ప్రభలు వచ్చేసరికి ఎగ్జిబిషన్ కూడా వచ్చింది, బాగా ఎంజాయ్ చేశారు. ఆదివారం పూట అయితే కొద్దిగా ఎండ తగ్గిన తర్వాత వచ్చారు ఫ్రెండ్స్, అంటే 5:30 ఆ టైంలో వచ్చారనమాట. ఎక్కువ తిరణాలు జనం వచ్చేసరికి నైట్ పూట తిరణాల కంటే పగల పూట ఇంకా చాలా మంది అయితే వచ్చారనమాట ఈ యొక్క మహదేవపురం తిరణాలకి. చాలా అద్భుతంగా యొక్క మహదేవపురం తిరణాలకైతే మురళీ బాబాయ్ అని వచ్చారనమాట. చిరంజీవి సాంగ్స్ బాగా డ్యాన్స్ చేస్తారు, బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఢీ షోలో వాటిల్లో బాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఈ యొక్క తిరణాలకు వచ్చేసరికి సెలబ్రిటీగా వచ్చారనమాట. డ్యాన్స్ అనేది రైట్ డ్యాన్స్ అనేది దుమ్ము లేపే ఇతను కూడా వయసుతో సంబంధం లేదు, టాలెంట్. సో డ్యాన్స్లు అయితే ఒకసారి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఒక 1 మినిట్ అయితే నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ప్రభ వచ్చేసరికి గుడి దగ్గర అనమాట. అమ్మవారి జాతర ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి జనాలు అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి గుడి పక్కన మెయిన్ లైన్లో ప్రభ అయితే కట్టారనమాట. అసలు కితకితలాడారు, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ రాగానే ప్రభ ఉంటుంది కాబట్టి జనాలు ఫుల్గా ఉన్నారనమాట. అమ్మవారి జాతర అయితే అదరగొట్టారనమాట ఈ సంవత్సరం. ఇంకపోతే ఆదివారం పొంగల్ కాబట్టి అమ్మవారి గుడి చుట్టూ అయితే గూడ్స్ బళ్ళు అనేది తిప్పుతారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, డబ్బుల మూతతో ఇక్కడ ట్రాక్టర్లు కూడా గూడ్స్ బళ్ళు లాగా అమ్మవారి చుట్టూ బాగా తిప్పుతారనమాట. చూడండి, అమ్మవారి ఆలయం అయితే మెయిన్ ద్వారం. ఇంకా ఈ యొక్క అంకమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చుతుంది, అదేవిధంగా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగజేస్తుంది. ఈ యొక్క అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి మహదేవపురం తిరణాలు కంటిన్యూ అవుతానే ఉందన్నమాట. మీరు కూడా ఈ సంవత్సరం ఎప్పుడైనా మిస్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కాకుండా ఆ పై వచ్చే సంవత్సరం 2028లో తిరణాలు అనేది రావచ్చు అనమాట. కందుకూరు దగ్గర చాలా అద్భుతంగా చేస్తారు. ఇకపోతే మహదేవపురంలో వచ్చేసరికి కోలాట ప్రదర్శన కూడా చాలా అద్భుతంగా చేశారనమాట. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు ఈ యొక్క కోలాటంలో పాల్గొన్నారు. తిరణాల్లో అయితే దుమ్ము లేపారనమాట కోలాటం. చూడండి, సాయంత్రం పూట అయితే ప్రభలు మనకి ఎలాగానే వస్తున్నాయి. ఈవినింగ్ పూట వచ్చేసరికి డ్యాన్సులు వచ్చేసరికి 4:17కి స్టార్ట్ చేసి 8 నుంచి క్లోజ్ చేశారనమాట. 8:30కి అలా క్లోజ్ చేశారు. తిరణాల మహోత్సవం వచ్చేసరికి శనివారం జరుగుద్ది, ఆదివారం జరుగుద్ది, 2 రోజులు తిరణాలన్నమాట. ఈ యొక్క మహదేవపురం జనాలు నుండి చాలా కితకితలాడారు. కొద్దిగా ఎండ తగ్గంగానే బాగా వచ్చారు ఫ్రెండ్స్. ఇకపోతే మహదేవపురంలో వచ్చేసరికి రంకుల రత్నం కూడా వచ్చిందనమాట. జనాలు అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఎగ్జిబిషన్ వచ్చేసరికి బ్రేక్ డ్యాన్స్ అయ్యి నేను ఈ వీడియోలో ముందు చూపిస్తాను అనమాట. ఇది
ఇది మాత్రం కళ్ళు తిరిగి అనమాట, చాలా ఫాస్ట్గా తిప్పుతారనమాట. ఇవి వచ్చేసరికి అసలు మామూలుగా ఉండదు. అదేవిధంగా ఈ యొక్క మహదేవపురం వచ్చేసరికి బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానీ చాలామంది వచ్చారనమాట. ఐస్ క్రీమ్ బళ్ళు కూడా చాలా వచ్చినాయి. మేమైతే జున్ను తిని ఆస్వాదించామన్నమాట. అదేవిధంగా ఎగ్జిబిషన్ కాడికి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాసేపు మనం అక్కడ ఎంజాయ్ చేసి ఏమి వచ్చినాయి అన్నీ చూద్దాం అనమాట. బ్రేక్ డ్యాన్స్ వచ్చినాయి, అదేవిధంగా ఉయ్యాలు వచ్చింది, ఒక రంగుల రత్నం వచ్చింది, అదేవిధంగా చిన్న ట్రైన్ లాగా ఒకటి వచ్చిందనమాట. ఈ యొక్క మహదేవపురం తెనాలకైతే జనాలైతే ఈ యొక్క ఎండగా ఉంది కాబట్టి ఇంకా రాలేదు. 5:30కి బాగా కిటకితలాడారనమాట. మొత్తం తెనాలు వచ్చేసరికి 8:30 అట్లా చేశారనమాట. తెనాలు వచ్చేసరికి మేము అయిపోయిన దాకా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఓపిక లేకపోయారు, మేము 8:10 కల్లా వెళ్ళిపోయాం అనమాట. ఈ యొక్క కందుకూరు సైడ్ పగల తెనాలు చేయడం అంటే ఒక వింతలాగా అనుకోవాలి. అంటే జనాలు చాలా బాగా చూస్తారనమాట పగలపూట తెనాలు వచ్చేసరికి. నైట్ పూట ఏంటంటే కొద్దిగా క్రౌడ్ తక్కువ అనిపించింది. పగలపూట చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఈ యొక్క మహదేవపురం తెనాలకి అయితే. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఈ యొక్క ఎగ్జిబిషన్లో బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న కార్లో బొమ్మలు ఉండటం కానీ, అదేవిధంగా రంకుల రత్నం కానీ, బ్రేక్ డ్యాన్స్ కానీ, చిన్న ఉయ్యాలు కానీ, అదేవిధంగా ఇక్కడ ట్రైన్ కానీ చాలామంది అయితే ఎంజాయ్ చేశారనమాట. ఎగ్జిబిషన్ రావటం ఇది మొదటిసారి అనుకుంటున్నాను. అంతకుముందు పాతకాలంలో మళ్ళీ ఒకసారి అయితే వచ్చింది అనమాట ఎగ్జిబిషన్ వచ్చేసరికి. అంటే ఒక సంవత్సరం నేను పెట్టలేదు అనుకుంటున్నాను ఎగ్జిబిషన్ వచ్చేసరికి 2024లో. ఇప్పుడు 2026లో కూడా చాలా తెనాలి అద్భుతంగా చేశారు. చాలా అప్డేట్ అయింది ఫ్రెండ్స్. ఊరు కూడా చాలా పెద్దదన్నమాట మహదేవపురం వచ్చేసరికి. స్టార్టింగ్లో ఎప్పుడైనా కానీ మీరు తెనాలి వచ్చేటప్పుడు ఏంటంటే పలుకూరు సైడ్ వచ్చి పలుకూరు నుంచి బ్యాక్ సైడ్ నుంచి వస్తే బాగుంటుంది. మెయిన్ లైన్ నుంచి అయితే కష్టమైపోద్ది. ఈ యొక్క మహదేవపురం తెనాలి వచ్చేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ కొండకందుకూరు అనే గ్రామం ఉంటుంది. కొండకందుకూరు నుంచి పొలుకూరు నుంచి వస్తే పొలుకూరు ప్రభ లైన్లో ఉంటుంది అనమాట. ఆ పొలుకూరు లైన్లో ఉండే ప్రభ బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట దారి వచ్చేసరికి. అక్కడి నుంచి వస్తే ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చాలా స్పీడ్గా అయితే మీరు తెనాలి అయితే వస్తారు. అటు నుంచి కందుకూరు నుంచి వచ్చేటప్పుడు అయితే ఊరు స్టార్టింగ్లోనే అక్కడ బళ్ళు అనేది పార్కింగ్ చేపిస్తారనమాట పోలీసు వాళ్ళు. అక్కడ రావడం కష్టమైంది. మీరు ప్రతి సంవత్సరం సంవత్సరం అలాగా నేను చెప్పినట్టుగా రండి ఫ్రెండ్స్. ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా స్పీడ్గా వెళ్ళి వస్తారనమాట. ఇంకా తెనాల రెండో రోజు వచ్చేసరికి లైట్గా అయిపోయిన తర్వాత ఇంక ప్రభ స్పీడ్గా అనేది ఉపయోగిస్తారనమాట. ఆ మోకలన్నీ వచ్చి డ్యాన్సులు మేము పడతా ఉంటాయి. అయినా వినకుండా వీళ్ళు స్పీడ్గా అనేది ఉపయోగిస్తూ ఉంటారు ప్రభ అయితే. రెండో రోజు పగల తెనాలకు వచ్చేసరికి అయితే ఆ డ్రెస్సులు మాత్రం లైటింగ్లు మాత్రం దుమ్ము లేపారనమాట. డ్యాన్సులు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. జనాలు కూడా నిలబడ్డారనమాట పూర్తిగా తెనాలి అయిపోయిన దాకా అయితే. చూడండి ప్రభ అయితే ఎంత స్పీడ్గా ఓడదీస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ వచ్చేసరికి తెనాలి అప్డేట్స్, అదేవిధంగా టెంపుల్ లాగ్స్, నేచర్ లాగ్స్, ట్రావెలింగ్ వీలాగ్స్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సుకుమార్ ట్రైల్స్. రాబోయే రోజుల్లో వచ్చేసరికి వైసీపీ అప్డేట్లు కూడా చాలా వస్తాయి మన సుకుమార్ ట్రైల్స్ అనే ఛానల్లో వచ్చేసరికి. ఇంకొక ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ నాకు, సుకుమార్ సినిమాటిక్స్. అది ఇంకా స్పీడ్లో ఉంటాయి ఇంకా అప్డేట్లు వచ్చేసరికి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్నమాట సుకుమార్ సినిమాటిక్స్ అనే నేమ్ మీద. ఫాలోవర్స్ కూడా మనకు చాలామంది ఉన్నారు, మిస్ అవ్వద్దు.